శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కన్యా రాశి వారికి ఈ వార ప్రారంభంలో బుధుడు ధనస్థాన సంచారం జరుగుతుంది. అంటే రాశ్యాధిపతిగా దశమాధిపతిగా బుధుడు ధనస్థానంలో ఉన్నప్పుడు జాతకుడు తన యొక్క వాక్చాతుర్యంతో ఇతరులని ప్రసన్నం చేసుకొని కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం, ధన సంపాదన మార్గాలు అన్వేషించడం జరుగుతుంటుంది. కుటుంబ విషయాల్లో కూడా చాలా అనుకూలత ఏర్పడడం జరుగుతుంది. కుటుంబ విషయాల్ని, ఆర్థిక విషయాల్ని సరిదిద్దే ప్రయత్నంలో జాతకుడు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తిరీత్యా ఆదాయం పెరుగుతుంది. అలాగే అదనపు ఆదాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఏదైనా ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా తృతీయ స్థాన సంచారం వల్ల ఏంటంటే కొన్ని కొత్త అవకాశాలు రావడం వల్ల కొత్త పరిచయాలతో జాతకుడు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే వృత్తిరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయడం జరుగుతుంటుంది. ఈ సమయంలో స్నేహితులతో కలిసి ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలోనూ ఒక ప్రయాణం ఏదో ఒక దాంట్లో పాల్గొనడం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే కుజుడు, రవి ఈ రెండు గ్రహాలు కూడా 3వ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి విజయ అవకాశాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అంటే 3వ స్థానంలో ఇటువంటి పాపగ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు ధైర్య సాహసంగా ఏదైనా కొత్త ప్రయత్నం ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక పోటీకి వెళ్ళినా, ఒక క్రీడా రంగంలో ఉన్న చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. 100% మీకు కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు అన్నదమ్ములతో కానీ, స్నేహితులతో కానీ శత్రుత్వం ఉన్నప్పటికి కూడా వారు ఈ సందర్భంలో పరోక్షంగా జాతకుడికి సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే రవి ఉండడం వల్ల 3వ స్థానంలో కొత్త స్నేహితులు మీకు ఏర్పడడం జరుగుతుంది. ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ మీకు సహకరించి మీ అభివృద్ధికి వాళ్ళు కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో సహాయపడే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ విజయాన్ని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే మీరు కూడా ధైర్యంగా మీ ప్రయత్నం చేసి వారి యొక్క పేరు కూడా మీరు నిలబెట్టే అవకాశం ఉన్నది. అంటే ఓవరాల్గా జాతకుడికి ఏదో ఒక కొత్త ప్రయత్నం, అభివృద్ధి ఈ వారంలో జరగబోతుంది. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలత ఉంది. దాంతోపాటుగా 6వ స్థానంలో రాహు. ఈ రాహు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏ విషయంలో అయినా మీరు ఆ పని గట్టి సంకల్పంతో చేయాలని తప్ప కంప్లీట్గా దాంట్లో సక్సెస్ వస్తుంది. ఒక కోర్టు వ్యవహారం కానీ, ఒక సెటిల్మెంట్ కానీ, ఒక పోలీస్ వ్యవహారం కానీ 100% మీకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే చిన్న ప్రయత్నంతో పెద్ద సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఓర్పుగా వ్యవహరించవలసి ఉంటుంది. తొందరగా కావాలంటే కుదరదు. ఎందుకంటే మీకు 7వ స్థానంలో శని భగవానుడు మీ రాశిని వీక్షించడం వల్ల చాలా వరకు ఏమవుతుందంటే మనం ఎంత తొందరగా ప్రయత్నం చేసినా పెట్టవలసిన పేపర్లు అన్నీ కూడా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసినా కూడా ఏదో కారణం వల్ల కొర్రీపడి అవి ఆగిపోవడం జరుగుతుంటుంది. చాలా చికాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రయత్నం వదిలేద్దామా అనిపిస్తూ ఉంటుంది. అయినప్పుడు కూడా ఓర్పుతో మీరు వ్యవహరిస్తే 100% మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉంటే అవి 100% రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, కొత్తగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా ఓర్పుగానే పెళ్లి ప్రయత్నాలు చేయాలి తప్ప తొందరపడి ఒక నిర్ణయానికి వస్తే జీవితాంతం మీరు బాధపడవలసి ఉంటుంది. కాబట్టి ఈ వివాహ విషయంలో కానీ, సంబంధం కూర్చుకునే విషయంలో కానీ, ఎవరితో అన్న ఎఫ్ఐఆర్ పెట్టుకునే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ సమయంలో కొద్దిగా అటువంటి పరిచయాలు ఏర్పడి అనుకోకుండా మీ జీవితంలో వాళ్ళు ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇది స్త్రీలకి పురుషులు కూడా వర్తిస్తుంది. కాబట్టి మీరేదో జాలిపడి అవతల వారు ఏదో ఇబ్బందుల్లో ఉండాలని మీరు ఒక విధంగా ఉంటే వారు వేరే విధంగా అనుకొని మీకు వాళ్ళు అటాచ్మెంట్ అవ్వడం, తర్వాత జీవితాంతం వారితో మీరు ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో, అటాచ్మెంట్ విషయంలో కానీ, ఇటువంటి కొత్త పరిచయాల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఈ కన్యా రాశి వారు వ్యవహరించవలసి ఉంటుంది. అంటే ఈ రాశి వారికి ఎక్కువ జాలి ఉంటుంది. ఏదో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని తరచూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తే ఇది ఇంకో రకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సమయంలో వ్యవహరించండి. సో ఏదైనా మరి గురువు ఈ రాశి వారికి ప్రస్తుతం లాభస్థాన సంచారం వల్ల
అంటే ఇంచుమించుగా మనకి ఈ డిసెంబర్ 5 దాకా ఉంటాడు కాబట్టి మీకు ఏదైనా మదర్ తరపు నుంచి రావాల్సి ఉన్నా, భార్య తరపు రావాల్సి ఉన్నా, పార్ట్నర్స్ నుంచి రావాల్సి ఉన్నా ఈ వారంలోనే వారి దగ్గర నుంచి మీకు రావాల్సింది ధనం కానీ, వస్తువు కానీ, వాహనం కానీ, ఇల్లు కానీ అది మీ పేరుకి ట్రాన్స్ఫర్ చేసుకుంటేనే మంచిది. తర్వాత మళ్ళీ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా దశమ స్థానంలోకి వెళ్ళినటువంటి గురువు భాగ్యాన్ని కూడా యాక్టివేట్ చేస్తాడు కాబట్టి ఏదైనా అతి తొందరలో మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించబోతున్నారు. ప్రస్తుతం ఈ నవంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు శుక్ర మౌఢ్యం నడుస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు రవికి దగ్గరగా సంచరించడం వల్ల, శుక్రుడు బలహీనం అవటం వల్ల ఈ శుక్ర మోడం ఏర్పడుతూ ఉంటుంది. ఇది అందరికీ సాధారణంగా శుభకార్యాలు అవి చేయకూడదని విషయం తెలుసు. అయితే ఈ సమయంలో చాలా వరకు ధన నష్టం కానీ, ధనానికి ఇబ్బంది కానీ ఇంచుమించుగా ప్రతి వారి జాతకంలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే శుక్రుడు బలహీనమైనప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా టైట్ అవుతుంటుంది, మనీ రొటేషను తగ్గుతూ ఉంటుంది, చాలామందికి ఆదాయం కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఒక విధమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది, ట్యాక్సులు పన్నులు గట్రా చెల్లించాలని. ఈ విధంగా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎదుర్కొంటున్నవారు, అలాగే స్త్రీల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఓ చక్కని పరిష్కారం వారికి ఏంటంటే చిన్న పరిష్కారం. ప్రతి శుక్రవారం అంటే మనకు ఒక 6 శుక్రవారాలు ఎలాగ వస్తాయి కాబట్టి సాయంకాలం సమయంలో అంటే సంధ్యా సమయంలో మరి చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి గులాబీ పువ్వులు మంచివి ఒక 6 తీసుకొని హనుమాన్ ఆలయంలో స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది. దాంతోపాటుగా జిలాబీ కానీ, జాంగిరి కానీ స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ భక్తులకు పంచిపెట్టడం వల్ల, ఈ విధంగా 6 వారాలు చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి, వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. అది ఆ శుక్రమౌఢ్యం వెళ్ళిపోయిన తర్వాత వివాహానికి వెళ్ళవచ్చు. అలాగే కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, స్థాయి ఉన్నవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవలసి ఉంటుంది. ప్రధానంగా ఈ హోమంలో మారేడు కాయలు వీలైతే 108, అలాగే కలవ పువ్వులు వాటిని కూడా సేకరించి ఒక 108 ఈ హోమంలో సమర్పించడం వల్ల సంపూర్ణంగా మీకు ఈ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం, అంటే శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు, వారి యొక్క అనుగ్రహం మీకు సిద్ధించే అవకాశం ఉంది. ఇది కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా వెరీ సింపుల్ రెమెడీ, మనం ఏమి చేయలేం, ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంది, రోజు గడగడమే కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా విఘ్నేశ్వరుడు ఆలయంలో బుధవారం రోజు ఒక మీకు ఎన్ని వీలు ఉంటే అన్ని అటుకులు బెల్లం కలిపి ఆ టెంపుల్లో స్వామికి సమర్పించి భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహం ఆలస్యం అవుతుంది, అసలు పెళ్ళి అవటమే లేదు, పెళ్ళైనా కూడా భార్యతో దాంపత్య సుఖం లేదు అనుకున్న వాళ్ళు ఈ శుక్రమౌఢ్యంలో ప్రతిరోజు నియమంగా శుచిగా శుభ్రంగా ఉంటూ మరి కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ విధి విధానంగా పారాయణ చేయడం వల్ల, ముఖ్యంగా మీ గృహంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల, తల్లిగారిని అమ్మమ్మ గారిని వారిని పూజించడం వల్ల 100% చాలా సులువుగా మీకు అమ్మవారి అనుగ్రహంతో వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం ఈ విధంగా సంతృప్తిపరిచి బలపరిస్తే మనకి ఆ గ్రహ అనుగ్రహం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.